ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అసలైన ఆట ఇప్పుడే మొదలయ్యింది. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఇప్పుడు అదృష్టం తన ఆట మొదలు పెట్టబోతుంది. ఈ ఆటలో మీ శత్రువుల కాళ్లు కూడా వణుకుతాయి. ఇంతవరకు మీ కష్టాన్ని చూసి నవ్విన వాళ్ళు, మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ రోజు మీ ముందు మోకాళ్ల మీద వంగిపోవలసి వస్తుంది. ఇది ఒక మలుపు కాబట్టి శ్రద్ధగా వినండి. స్నేహితులారా, అదృష్టం మలుపు తిరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. అదృష్టపు బండి నేరుగా వేగం పుంజుకునే సమయం వచ్చేసింది. ఎంత తెలివైన వాళ్ళు ఎదురుగా ఉన్నా సరే, ఎన్ని కుట్రలు పన్నాగాలు చేసినా సరే, ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలకంగా మారతాయి. మీ దారిలో వేసిన ముళ్లే ఇప్పుడు మీ శత్రువుల కాళ్లకు గుచ్చుకుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడే బలం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆగకండి, వెనక్కి తగ్గకండి. మీ కృషి, మీ ఓర్పు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయని ఆకాశం నుండి స్పష్టమైన సందేశం వచ్చింది. అందుకే ఆ కాళీమాతకు 2 చేతులు జోడించి ఇప్పుడు ప్రార్థిద్దాం. ఓ కాళీమాత, ఈ వీడియోను ఇప్పుడు లైక్ చేసి ఈ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని శ్రద్ధ భక్తితో ఎవరైతే మనస్ఫూర్తిగా రాస్తారో వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు బాధలు తొలగిపోయేలాగా చెయ్యి. వారి ఇంటికి లక్ష్మీదేవి నడిసి వచ్చేటట్టు చెయ్యి తల్లి. అలాగే మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి నేను సమాధానం ఇస్తూనే ఉంటాను. ఈ రోజు ఒక శక్తివంతమైన సందేశాలు మీ వద్దకు మీ ముందుకు వచ్చాయి. మీ దారిలో ఉన్న గోడలు ఒక్కొక్క ఇటుక కూలిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు మీ నిర్ణయాలను చూసి ప్రజలు భయపడే సమయం వచ్చేసింది. గతంలో మిమ్మల్ని బలహీనంగా భావించిన వాళ్ళు ఇప్పుడు మీ పేరు వింటేనే వణుకుతారు. స్నేహితులారా, ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. దేవుడు నిర్ణయం తీసుకుంటే ఎవరి బలం పనిచేయదు. ఇప్పుడు ఆ నిర్ణయం జరిగిపోయింది. మీ రోజు మారిపోయింది. మీ పరిస్థితులు మారిన వెంటనే మీ శత్రువులు మిమ్మల్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా సరే తమ స్వార్థ వలలో చిక్కుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ బలాన్ని గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద రహస్యాలను మేము ఇక్కడే వెల్లడిస్తాము. మీ కృషి, మీ ధైర్యం, మీ విశ్వాసమే మీ శత్రులకు మోకాళ్ల మీద వంచే ఆయుధాలు. ఇప్పుడు మీ వంతు వచ్చేసింది. అందరూ శ్రద్ధగా వినండి. మీరు చేతులతో అన్నం తినిపించిన వాళ్ళు, కలిసి ఉప్పు తిన్న వాళ్ళు ఇప్పుడు మీ వీపులో కత్తి పొడవాలని చూస్తున్నారు. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడని సంకేతం. ఇప్పుడు కూడా సమయం ఉంది. లేకపోతే మీరు కళ్ళు మూసుకొని నమ్మిన వారే మిమ్మల్ని నాశనం చేయడానికి మూలంగా మారారు. వారి ప్రతి కష్టంలో మీరు నిలబడ్డారు. కానీ వారే మీకోసం వలను అల్లుతున్నారని మీరు ఊహించలేరు. ఈ వల ఎంత సన్నగా ఉందంటే మీరు అందులో పూర్తిగా చిక్కుకునే వరకు మీకు తెలియదు. కానీ జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు వారి కడుపు నింపిన అదే పళ్ళెంలో వారు మీకోసం విషం కలుపుతున్నారు. మీరు ఇప్పటికీ అందరినీ కళ్ళు మూసుకొని నమ్ముతున్నారు. మీ వినాశనానికి కౌంటడౌన్ మొదలైందని అర్థం చేసుకోండి. ఈరోజు మీరు తక్కువ మాట్లాడే మరియు చాలా అవసరమైన వాటిని మాత్రమే పంచుకునే సమయం. లేకపోతే రాబోయే రోజులలో మీరు మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తి నుండి అతిపెద్ద మోసాన్ని పొందుతారు. ఇక వినండి. ఈ సమయంలో విశ్వం యొక్క సందేశం స్పష్టంగా ఉంది. మీ శక్తిని మరియు మీ రహస్యాలను రెండింటిని కాపాడుకోండి. ఎందుకంటే మీలోని వెలుగు ఒక్కసారి ఆరిపోతే మిమ్మల్ని చీకటి నుండి బయటకు తీసుకురావడానికి ఎవరూ రారు. మీరు నిజంగా ఒక హెచ్చరికను తీవ్రంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత రాబోయే ప్రమాదాల గురించి మేము ముందుగానే సరైన సూచనలు అందిస్తాము. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే తదుపరి సంకేతాలు మిమ్మల్ని రక్షించడానికి కాకుండా కేవలం హెచ్చరించడానికి మాత్రమే రావచ్చు. ఈ సమయంలో ఒక కీలకమైన మలుపులలో మరియు ఒకవైపు నిజం, మరొక వైపు మోసం యొక్క చీకటి. నమ్మకమైన బంధాల నిజం వెల్లడి కాబోతుంది మరియు నిజం బయటకు వచ్చినప్పుడు మీ ఆత్మ వణుకుతుందని నమ్మండి. జాగ్రత్తగా ఉండండి. లేకపోతే పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. గుర్తు పెట్టుకోండి, జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ముందు నుండి దాడి చేసేవాడు కాదు, బదులుగా మీతో కూర్చొని మీ గురించి అడిగేవాడు మరియు లోపల మిమ్మల్ని పడగొట్టడానికి ఆడేవాడు. ప్రస్తుత పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది.
మరియు 4 వైపుల నుంచి చిరునవ్వులైతే ఉన్నాయి. కానీ ఆ చిరునవ్వుల వెనక అసూయ మరియు కుట్రల విషం నిండి ఉంది. నేను అతిశయోక్తిగా మాట్లాడుతున్నాను అని మీకు అనిపించవచ్చు, కానీ విశ్వం యొక్క సంకేతాలు అబద్ధం చెప్పవు. ఇది మీ కర్మ మరియు మీ అవగాహన రెండిటి పరీక్ష. ఒక తప్పుడు నమ్మకం మరియు మీ సంవత్సరాల కృషి ఒక క్షణంలో నాశనం కావచ్చు. శత్రువు ఇప్పుడు నేరుగా దాడి చేయడు, కానీ మీ సొంత చేతులతో మీ ఓటమికి కారణమవుతాడు. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు, గందరగోళానికి గురి చేస్తాడు, మరి మీ సొంత అడుగులను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో ప్రతి విషయాన్ని ఆలోచించి చేయాలి, ప్రతి వ్యక్తిని పరీక్షించాలి, మరి ప్రతి సంబంధాన్ని కూడా బరువు చూడాలి. అవును, ఈ హెచ్చరిక మీ గుండెల్లో ఎక్కడైనా గుచ్చుకుంటే ఇది మీ కోసం ఈ సందేశం అని విశ్వం యొక్క సూచన. ఈ సమయం చాలా సున్నితమైన మలుపులలో ఉంది. మరియు వినండి, రాత్రి నిశ్శబ్దంలో అందరూ నిద్రపోతున్నప్పుడు మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కదలికలు మరింత లోతుగా అవుతాయి. కుట్రలు కేవలం పదాలలో కాకుండా చర్యల్లోకి దిగే సమయం ఇది. మీకు వ్యతిరేకంగా ప్రజలు మిమ్మల్ని దోషిగా భావించే పరిస్థితులు కూడా సృష్టించబడుతున్నాయి. మరియు అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ ఆటను ఎవరు ఆడారో మీకు తెలియదు. ఈ శత్రువులు అపరిచితుడి ముఖంతో రారు, బదులుగా మీ వారులాగా మీ చుట్టూ ఉండి మిమ్మల్ని పడగొట్టడానికి వేచి ఉన్నారు. ఈ వ్యక్తులు మీ ప్రతి రహస్యం తెలుసు, మీ ప్రతి భయాన్ని వారు గుర్తిస్తారు మరియు అదే భయాన్ని ఉపయోగించి మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఈ రోజు నుండి మీరు మీ పదాలను జాగ్రత్తగా ఉంచుకోకపోతే రాబోయే రోజులలో మీరు చెప్పే ప్రతిదీ మీకు వ్యతిరేకంగా ఉపయోగపడించబడుతుంది. మీ చిరునవ్వు మరియు మీ సహాయం కూడా ప్రజలు మీ వినాశనానికి సాక్ష్యంగా చేస్తారు. మరియు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయం మీకు కేవలం హెచ్చరిక ఇవ్వడం లేదు, కానీ మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీ మధ్యలో దాగి ఉన్న ద్రోహిని గుర్తించి అతనికి దూరంగా ఉండవలసిన సమయం కోసం సిద్ధం చేస్తుంది. అతను ఎంత దగ్గర వాడైనా సరే. ఈ కదలికలను ఛేదించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నేను మీకు ఆ రహస్య మార్గాన్ని చెప్పాలని మీరు కోరుకుంటే ఇప్పుడే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను చెప్పబోయే మార్గం హెచ్చరికను తీవ్రంగా తీసుకునే వారికి మాత్రమే. మిగిలిన వారు తమ అదృష్టం మీద వదిలేస్తారు. ఇప్పటి నుండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇది ఒక సజీవ నిజం, రాబోయే కాలం యొక్క పునాదిని కదిలించే ఒక హెచ్చరిక. తల్లి ఈ రూపాన్ని కుండ నిండినప్పుడు మాత్రమే ధరిస్తుంది. అన్యాయం, మోసం మరియు కపటం తమ హద్దులను దాటినప్పుడు మరియు తల్లి కాళీ అడుగులు భూమి మీద పడినప్పుడు ఆ ధర్మ సింహాసనాలు కాలిపోతాయి మరియు ఆమె ముందు నిలబడేవారు పేరు కూడా మిగలదు. ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు ఒక యాదృచ్ఛికం కాదు, ఒక సందేశం. మధురమైన మాటలతో మిమ్మల్ని మోసం చేసే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ పతనాన్ని కుట్రలో ముందున్నారు, కానీ తల్లి కాళీ కోపం వారి ప్రతి ఆయుధాన్ని బూడిద చేస్తుంది. సమయానికి మీరు మేల్కొంటే తల్లి భీంకర రూపం పాపులకు మాత్రమే వినాశనం, కానీ ధర్మం మీద నడిచే వారికి కవచం. సమయంలో మీరు మీ ఉద్దేశాన్ని స్వచ్ఛగా ఉంచుకోవాలి. తల్లి దయ మీ చుట్టూ ఒక అదృశ్య గోడను సృష్టిస్తుంది. నేను చివరిగా చెప్తున్నాను, ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి. శత్రుల తమ సొంత కదలికల వలలో చిక్కుకునే సమయం వచ్చింది. మా కాళీ కోపం వారి పాపాలను చీల్చివేస్తుంది, వారి శక్తిని నాశనం చేస్తుంది మరియు వారి ఉనికి బూడిదల గాలిలో ఎగురుతుంది. గుర్తుంచుకోండి, తల్లి ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయం చేయదు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరికి అవకాశం లభించదు. ఆ క్షణంలో 2 మార్గాలు మాత్రమే ఉంటాయి: తల్లి పాదాల వద్ద ఆశ్రయం లేదా భీంకర అగ్నిలో విలీనం కావడం. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. తల్లి సందేశం మీ చెవులకు చేరింది, దానిని విస్మరించకండి. ఎందుకంటే నేను చివరిసారి చెప్తున్నాను, మా కాళీ భీంకర కోపం ముందు ఎవరు వస్తే వారు బూడిద అవుతారు. ఇప్పుడు సమయం వచ్చింది, దీనిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పటికే వ్రాయబడినది ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ చెరిపివేయబడదు, దానిని ఆపలేరు. ప్రకాశించడానికి జన్మించిన వాడు ఇకపై రాయి కాదు, అతను ఒక వజ్రం అవుతాడు. సంవత్సరాలుగా ఉన్న అడ్డంకులు, కళ్లల్లో చూడలేనివి కాని గుండెకు భారంగా ఉన్నవి, ఇప్పుడు వాటి అంతం జరిగింది. ఇప్పుడు అదృష్టం మీ పక్షాన నిలబడింది. చేతి రేఖలు ఇప్పుడు మెరుస్తాయి. అణిచివేయబడిన ఆ శక్తి ఇప్పుడు మేల్కొంటుంది. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని కిందికి లాగలేరు, ఎవరు మీ అదృష్టాన్ని దోచుకోలేరు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వాళ్ళు
మీరు ఏమీ చేయలేరని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మారడమే కాదు, వేగంగా దూసుకువెళ్తుంది. ఈ మాట విన్న తరువాత మీ ఆత్మ వణుకుతున్న ప్రజలు మిమ్మల్ని వెనుకకు వదిలి వెళ్లిన చోట ఇప్పుడు అదే ప్రజలు మీ ముందు నిలబడి చప్పట్లు కొడతారు. కానీ ఈ చప్పట్ల వెనుక ఉన్న ఈర్ష్య మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ అభివృద్ధి ఇప్పుడు ఎవరి నుండి దాగి ఉండదు. మీరు ఇప్పుడు ఆకర్షణకు కేంద్రం. మీరు ఇప్పుడు ఆ శక్తి. దానిని ఎవరు తాకలేరు, అణిచివేయలేరు, నాశనం చేయలేరు కూడా. మీ అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని స్వయంగా పిలుస్తుంది. ఇప్పుడు లెగు, ఆగవద్దు, వెనక్కి చూడవద్దు అని చెప్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు సంవత్సరాలుగా నిలబడిన ఆ తలుపు ఇప్పుడు మీ కోసం స్వయంగా తెచ్చుకోబోతుంది. మిమ్మల్ని విస్మరించిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక మలుపు వద్ద చేరుకున్నారు. అక్కడ తుఫాను కూడా మీతో ఢీకొట్టడానికి భయపడుతుంది. ఇప్పుడు మీ మాటలలో బరువు ఉంది, మీ కర్మలలో అగ్ని ఉంది, మీ ఉద్దేశాలలో ఒక అల ఉంది. ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక తుఫాను ఇప్పుడు మీ ప్రతి మాట ప్రభావం చూపుతుంది. మీ ప్రతి అడుగు ఒక గుర్తును వదిలి వెళ్తుంది. మీ ప్రతి శ్వాస ఇప్పుడు అదృష్టాన్ని సృష్టించడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని విడగొట్టిన సంబంధాలు ఇప్పుడు పశ్చాత్తాపడతాయి. మిమ్మల్ని బయటకు పంపిన చోట ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. మీ నిర్లక్ష్యం ఇప్పుడు చరిత్ర కాబోతుంది. మీ పోరాటం ఇప్పుడు ఒక ఉదాహరణ కాబోతుంది. విశ్వం ఇప్పుడు మీకు ఆశీర్వాదం ఇచ్చింది. ఇప్పుడు మీరు మీ స్తోమతను చూడవలసిన అవసరమైతే లేదు. మీ అదృష్టం స్వయంగా మీ సాక్ష్యం అయ్యింది. ఇప్పుడు మొదలైన సమయం సాధారణ ప్రజలది కాదు. మీ సమయం. ఇప్పుడు మీ చుట్టూ మిమ్మల్ని తక్కువ చూసే కళ్ళు ఇప్పుడు కిందకి వంగి ఉంటాయి. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తి ఇప్పుడు ఎవరికి కనిపించడం లేదు. ఎంతమంది మీతో వాగ్దానాలు చేసి వాటిని విడిచిపెట్టి ఉంటారు. మీరు ఏమీ చేయలేరని చెప్పి ఎంతమంది మిమ్మల్ని త్రోసివేసి ఉంటారు. ఇప్పుడు వారికి సమాధానం ఇచ్చే సమయం. కానీ విమర్శలతో కాదు, ప్రతీకారంతో కాదు, మీ విజయంతో. ఇప్పుడు మీరు లేవడం స్వయంగా ఒక విప్లవం. మీ విజయం ఇప్పుడు ఒక శబ్దం. మరియు విశ్వం మీ ప్రతి అడుగుల్లో మీరే ఎంపిక చేయబడిన వారు, మీరే శక్తివంతమైన వారు అని చెప్తుంది. మీ లోపల ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోయే జ్వాల, మెరుపు కావాలని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వజ్రం కావాలంటే ముందుగా అగ్నిలో కాలిపోవాలి. చీకటిలో ఒంటరిగా ఉండాలి, విరిగిపోయిన నిశ్శబ్దంగా ఉండాలి. మరియు మీరు ఇదంతా చేశారు. ఇప్పుడు విశ్వం మిమ్మల్ని చూసింది. మీ బాధలు ఇప్పుడు వినపడ్డాయి. మీ పోరాటాలు ఇప్పుడు ఒక శబ్దంగా మారాయి. ఇప్పుడు ఏ తలుపు మూసి ఉండదు, ఏ దారి వంకరగా ఉండదు, ఏ ప్రతి దారి నేరుగా మీ వద్దకు వస్తుంది. పదే పదే నాశనం చేయబడిన ప్రతిసారి తిరిగి వచ్చిన వారు. మీరు ఇప్పుడు గతంలో ఉన్న వ్యక్తి కాదు. మీరు ఇప్పుడు అందరూ కావాలనుకునే వ్యక్తి. నిలకడగా, స్థిరంగా మరియు అద్భుతంగా. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీ గొంతులో కేవలం పదాలు ఉండవు, మీ అనుభవాలు మాట్లాడతాయి. మీ బాధ ప్రతిధ్వనిస్తుంది. మీ ఉద్దేశాలు బాణంలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ దిశలో చూస్తే అక్కడ మార్పులు జరుగుతుంటాయి. మరియు వినండి, ఇప్పుడు ఎవరు మీ వల్ల కాదు అని చెప్పరు. ఇప్పుడు ప్రజలు స్వయంగా మీరు ఉన్న చోటే విజయం ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడరు. ఇప్పుడు ప్రజలు మీ మీద ఆధారపడి జీవిస్తారు. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేని వ్యక్తిగా నేను మారాను అని తప్పకుండా రాయండి. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి. లేదా జై కాళీ మాత అని తప్పకుండా రాయండి. అందరికీ ధన్యవాదాలు.